డాడీ మనమే ఎందుకు చెత్త సెగ్రిగేట్ చేస్తాం? మున్సిపాలిటీ వాళ్ళు చేయొచ్చు కదా. అడిగితే ఇంటి దగ్గర సెగ్రిగేట్ చేసేదా? ఓకే, నేను కూర్చో. సో డౌట్ నీకు ఎందుకు వచ్చింది, ఎందుకు అడుగుతున్నావు? ఎందుకంటే నేను ఎప్పుడు లేచి చూసినప్పుడు మన అమ్మలందరూ మన కోసం వంటలు చేస్తూ ఉంటారు, స్కూల్కి వెళ్ళడానికి ప్రిపేర్ చేస్తూ ఉంటారు. ఆ టైంలో చెత్తబండి సౌండ్ వస్తున్నప్పుడు వీళ్ళు పరిగెత్తి మళ్ళీ చెత్తను సెగ్రిగేట్ చేస్తారు. అప్పుడు నేను చూసి నాకు ఈ డౌట్ వచ్చింది, మిమ్మల్ని అడుగుతామని. ఓకే, మంచి ప్రశ్న. అసలు వేస్ట్ ఇంటి దగ్గర ఎందుకు సెగ్రిగేట్ చేయాలి? ఎందుకంటే మమ్మీస్కి అలాగే హౌస్ వైఫ్స్కి ఏంటంటే అది డిఫికల్ట్ అనిపిస్తుంది. నీ అబ్జర్వేషన్, నీకు నీ ఫ్రెండ్స్ ఆర్ మామ్స్ కూడా ఎలాగే ఉందని అనిపిస్తుంది. సో దీనికి ఏంటంటే మన యొక్క రెస్పాన్సిబిలిటీ, మన ఊరు అన్నప్పుడు మన రెస్పాన్సిబిలిటీ ఏంటంటే మన ఇంట్లో చెత్తను మనం సెగ్రిగేట్ చేసి ఎందుకు ఇవ్వాలన్నది ఇప్పుడు చెప్తాను. మన ఇంట్లో 3 కలర్ డస్ట్బిన్స్ ఉన్నాయి కదా, కొంచెం తీసుకురా. ఓ 2 తెచ్చావు, 3 డస్ట్బిన్స్ తెచ్చావు, 3 కలర్స్. ఒక్కొక్కటి చూద్దాం మనం ఇప్పుడు. ఓకే, సో మన గవర్నమెంట్ ఏంటంటే స్వచ్ఛ భారత్ అనే ప్రోగ్రామ్ స్టార్ట్ చేసింది 2016లో. ఇప్పుడు ఇది 10 years అవుతుంది. ఇప్పుడు కూడా మనం ఏంటంటే వేస్ట్ సెగ్రిగేట్ చేయకుండా ఉందేయటం వల్ల ఏమవుతుంది, ఇది మౌంటైన్స్ కింద, ల్యాండ్ ఫిల్స్ కింద అవుతుంది. దీనికి ఒక సొల్యూషన్ ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేస్ట్ మన ఇంట్లో సెగ్రిగేట్ అవుతుంది. ఒకసారి దీని మీద ఉన్న ఒకసారి చదువురేను. తడి చెత్త, మిగిలిపోయిన అన్నం, కూరలు, ఆహార పదార్థాలు, మాంస వ్యర్థాలు, ఎండిన ఆకులు, పువ్వులు, పండ్లు, వాడేసిన కాఫీ పొడి, టీ పొడి, కొబ్బరి పీచు, కోడిగుడ్డు పెంకులు మొదలైనవి. సో ఇవన్నీ దీంట్లో గ్రీన్ వేయాలి. గ్రీన్ ఏమి ఇండికేట్ చేస్తుంది? తడి చెత్త. తడి చెత్త. ఇంకొకటి గ్రీన్ మనకి ఇంకో సింబల్ ఏమిస్తుంది? ఎన్వైరన్మెంట్. ఓకే, సో ఈ యొక్క ఇంట్లో వేసిన ఐటమ్స్ అంతా ఎన్వైరన్మెంట్ ఫ్రెండ్లీ అన్నమాట. ఏంటంటే తర్వాత మనం దీంట్లో వేసేది అన్ని డిగ్రేడ్ అయ్యాయి కదా, ఎర్త్లో కలిసిపోతాయి కదా. సో ఎర్త్లో కలిసినప్పుడు ఏమవుతుందంటే ఆ ఒక దాంతో మనం మెన్యూ తయారు చేయొచ్చు. ఇది అయింది కదా. నెక్స్ట్ బిన్ చూద్దాం. ఓకే, నేను గ్రీన్ అర్థం కదా, బ్లూ మంచి అట్రాక్టివ్గా ఉంది. ఇంకొకసారి చదువు. పొడి చెత్త, ప్లాస్టిక్ కవర్లు, ప్లైవుడ్, షాంపూ ప్యాకెట్, నూనె ప్యాకెట్లు, థర్మాకోల్, పేపర్, మెటల్, టూత్ బ్రష్, పేస్ట్లు, సోప్ కవర్లు, పాలు ప్యాకెట్లు, గుడ్డ ముక్కలు, రబ్బర్, తల వెంట్రుకలు, కొబ్బరి బొండాలు, కార్డ్బోర్డ్ వ్యర్థాలు మొదలైనవి. ఓకే రేణు, ఇప్పుడు నా ప్రశ్న, దీంట్లో వేసిన ఐటమ్స్ ఏమన్నా ఎర్త్లో కలుస్తాయా? కలవు, డిగ్రేడ్ అవ్వదు. సో మనకి హానికరమైన దన్నమాట. సో ఈ బిన్లో వేసింది ఏంటంటే ప్రాసెస్ చేయొచ్చు, రీసైకిల్ చేయొచ్చు. కార్డ్బోర్డ్ రీసైకిల్ చేయొచ్చు, పేపర్ రీసైకిల్ చేయొచ్చు, పేస్ట్ది ఒక ఇది వస్తుంది కదా ప్యాకెట్, మనం యూజ్ చేసిన పాడేసింది, షాంపూ, ఇవన్నీ ఏంటంటే రీసైకిల్ చేయొచ్చు. సో మన ఎర్త్ మీద బర్డెన్ ఉండకొస్తుంది. నెక్స్ట్ బిన్ కలర్ ఏం చూసావా? డేంజరస్ చెప్తున్నావు. అసలు డేంజర్ అంటే అర్థం కదా, ఏంటొస్తుంది ఒకసారి చూద్దాం. ప్రమాదకరమైన చెత్త, వాడిన సూదులు, సిరింజీలు, స్ప్రే డబ్బాలు, పెయింట్ డబ్బాలు, థర్మామీటర్లు, ఫ్లాస్కులు, బ్యాటరీలు, విరిగిపోయిన మెర్క్యూరీ, పగిలిపోయిన సిఎఫ్ఎల్ ట్యూబ్ లైట్లు, డైపర్లు మొదలైనవి. ఓకే, నీకు అర్థమైంది కదా. డైపర్లు కూడా దీంట్లోనే వేయాలి. గ్రీన్లోని రెడ్, బ్లూలో వేయకూడదు, రెడ్లోనే వేయాలి. సిరింజెస్, తర్వాత ఏంటంటే మెడికల్ బేస్, తర్వాత ఇంట్లో పగిలిన గ్లాస్ పీసెస్, ఇవన్నీ దీంట్లో వేయాలి. ఎందుకంటే చాలా అర్థమైంది కదా 3 పిన్స్ ఎందుకు ఉన్నాయి అన్నది. ఇప్పుడు నీ డౌట్ క్లియర్ అయిందా? అన్ని కలిపేస్తే ఏమవుతుంది? హానికరం అవుతుంది, ఎర్త్ మీద బర్డెన్ అవుతుంది, దీన్ని ప్రాసెస్ చేయలేము. సో ఇప్పుడు ఏమైందంటే దేని దాన్ని తెచ్చినప్పుడు ఇది దీంతో వర్మీ కంపోస్ట్ తయారు చేయొచ్చు, మన ఇంట్లో మొక్కలు పనిచేస్తుంది, ఇదైతే రీసైకిల్ చేయొచ్చు. ఇది చాలా జాగ్రత్తగా, చాలా హానికరం. సో ఇప్పుడు మన ఇంట్లో ఉన్న వేస్ట్ని సెగ్రిగేట్ చేద్దాం, మన వెహికల్స్ మనం ప్రిపేర్ చేద్దాం. ఒకసారి ప్రాక్టికల్ చేద్దాము. నీకు పుష్కలంగా చెత్త తీసుకొచ్చి ఇచ్చాను నేను. ఇప్పుడు చదివా కదా, నువ్వే సెగ్రిగేట్ చేసి చూద్దాం. ప్లాస్టిక్ బాటిల్స్, ప్లాస్టిక్ కవర్స్, పేపర్, కార్డ్బోర్డ్, థర్మాకోల్, క్లాత్, కార్డ్బోర్డ్,
paste, toothbrush, hair, mixture packet, curd packet, plastic bottle, కొబ్బరి పీచు, bed paste, glass bottle, paint tin, syringe, spray bottle. అరే అయిపోయింది. అమ్మా రీను సెగ్రిగేట్ చేస్తావా? ఇప్పుడు నీకే అర్థమైంది ఏదేది ఎక్కడ డిస్ట్రిబ్యూట్ చేయాలి. దీనే సెగ్రిగేషన్. ఇది మన ఇంట్లో చేయడం కష్టం అనుకున్నాం. సో మనం తీసినప్పుడే అది ఇలా పాడేయచ్చు. దీంట్లో ఇల్లు ఉడిచిన మట్టి అంతా దీంట్లో వేయచ్చు, వెజిటేబుల్ వేస్ట్ దీంట్లో వేయచ్చు. తర్వాత ఇది ఎప్పుడో వస్తుంది, రోజు రాదు కదా, అప్పుడప్పుడు వచ్చేది ఇది పక్కన పెట్టచ్చు. దీని యొక్క అడ్వాంటేజ్ చెప్తాను చూడండి. సో ఇది మన కాకినాడ మున్సిపాలిటీ వాళ్ళు తయారు చేసిన ఆర్గానిక్ మెన్యూర్ అన్నమాట. చూడండి, మన ఇంట్లోంచి వేస్ట్ తీసుకెళ్తారు చూసావా, ఆ వేస్ట్ని వీళ్ళు బంగారం తయారు చేస్తారు. దిస్ గోల్డ్, ఈ గోల్డ్ని తయారు చేశారు. నేను గోల్డ్ అని చెప్తాను ఎందుకంటే మనం మొక్కలు పెంచుతాం కదా, మన మొక్కలకి న్యూట్రిషన్ అనమాట నేచురల్గా. మన ఇంటి దగ్గర నుంచి వెళ్ళిన వేస్ట్తో మన కేఎంసీ వాళ్ళు తయారు చేసిన వర్మీ కంపోస్ట్. సో ఇది తయారు చేస్తున్నాం కదా. మన ఇంట్లోంచి వెళ్ళే టన్స్ వేస్ట్ దీంట్లో మిక్స్ చేస్తాం అనుకో, దీన్ని చేయలేం. మిక్స్ చేయకుండా ఉంటే దీన్ని తయారు చేయొచ్చు. ఇది ఒక మంచి ఐడియా. నెక్స్ట్ దీంట్లో ఏం వేసావు? కార్డ్బోర్డ్ వేసావు, ప్లాస్టిక్ కవర్స్ వేసావు, కర్డ్ కవర్ వేసావు. ఇలా చూసారా, మన ఇంట్లో కర్డ్ కట్ చేసినప్పుడు ఈ ముక్క తీసి పాడేమో. బికాస్ ఈ ముక్క తీసి పక్కన పాడేస్తే ఏమవుతుంది, అది మళ్ళా హానికరం. కొన్ని యానిమల్స్ తినేస్తాం, అందుకని మన ఇంట్లో ఎప్పుడు ఇలాగే కట్ చేస్తాం. సో ఈ కవర్ని ప్రాసెస్ చేయొచ్చు. తర్వాత మన కార్డ్బోర్డ్ ప్రాసెస్, దీంట్లో వేసి అన్ని ప్రాసెస్ చేయొచ్చు. ఇది మళ్ళా రీసైకిల్ అవి మనకు వస్తుంది. సో ఎన్వైరన్మెంట్ మీద మనం భారం తగ్గిస్తున్నాము. దీనికి వచ్చినట్లయితే పెయింటింగ్స్ ఇవన్నీ హానికరమైనమాట. ఇవన్నీ చాలా హానికరం, ఎర్త్కి హానికరం, అర్థమైందా? తర్వాత గ్లాస్, ఇది చాలా డేంజర్. ఈ గ్లాస్ పగలలేదు కాబట్టి సరిపోయింది. పగిలిన గ్లాస్ అయితే ఎలా హ్యాండిల్ చేయాలన్నది మనం ఇంకో వీడియో చేద్దాం. సో అది తప్పకుండా చేద్దాం. సో ఇలాంటివి ఫర్ ఎగ్జాంపుల్ కలిపి వేసేసాం అనుకోండి, ఎవరు మంట పెట్టేసారు అనుకో, ఏమవుతుంది, ఇది బ్లాస్ట్ అవుతుంది. సో అందుకని మన సేఫ్టీ అనమాట. ఇది కూడా పక్కన పెట్టి ఇప్పుడు రెండు అర్థమైందా? సో మనం ఏంటంటే ఎందుకు సెగ్రిగేట్ చేయాలి, దీనికి ఏమైనా టైం తీసుకుంటుందా? తీసుకోదు. మనం ఎప్పటికప్పుడు ఆ వేస్ట్ ఆ 3 బీన్స్ పెట్టి దాంట్లో వేసిన తర్వాత మనం వాళ్ళకి మన బండి వచ్చినప్పుడు వాళ్ళకి ఇస్తే వాళ్ళు చక్కగా తీసుకెళ్తారు. ఇంకోటి, శానిటేషన్ వర్కర్స్ని కూడా మనం రెస్పెక్ట్ చేయాలి. ఎందుకంటే మన ఇంట్లో ఒక్కరోజు వచ్చి ఉంచిన వేస్ట్ని మళ్ళీ అది స్మెల్ వస్తే మనం ముట్టుకుంటామా? ముట్టుకో. కానీ వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు, నెక్స్ట్ డే తీసుకెళ్తున్నారు, మన 2 రోజుల తర్వాత ఉంచినా తీసుకెళ్తున్నారు. ఇస్ ఇట్ నో? సో ఏంటంటే చూసారు కదండి, మా రెనీ ఒక డౌట్ని క్లియర్ చేశాను. అలా మీలో కూడా ఇలాంటి డౌట్స్ ఉన్నాయి. ఏంటంటే దయచేసి వేస్ట్ని సెగ్రిగేట్ చేసేవ్వండి. మున్సిపాలిటీతో మనం సహకరిందాం. ఎందుకంటే మన కాకినాడ మున్సిపాలిటీ చాలా ఎఫర్ట్స్ పెట్టి రోడ్స్ అని క్లీన్ చేస్తుంది, వేస్ట్ మేనేజ్మెంట్ చేస్తుంది. ఇదంతా మన కోసం, మన హెల్త్ కోసం, మన భావితరాల కోసం. ఏమంటారు నేను? థ్యాంక్ యూ.